మహర్షి తెలుగు కథలు. అనగా అనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో అందమైన జలపాతాలు, దట్టమైన చెట్లు, పచ్చిగ బయలుతో చూడముచ్చటగా ఉంది. అడవి మధ్యలో ఒక మహర్షి ఆశ్రమం కూడా ఉంది. భక్తులారా, ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను, విని ఆనందించండి. కోటయ్య, అప్పలమ్మ హాయిగా జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు కోటయ్యకు తీర్థయాత్ర చేయాలని కోరిక కలిగింది. ఎక్కడికి వెళ్తే బావుంటుంది అని బాగా ఆలోచించాడు. అందరికీ ప్రాముఖ్యమైన యాత్ర కాశీయాత్ర కాబట్టి కాశీ వెళ్తే బావుంటుంది అనుకున్నాడు. ఒకరోజు అప్పలమ్మతో తను కాశీయాత్ర చేయడానికి వెళ్తానని, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అప్పలమ్మ తను కూడా వస్తాను అంది. కాని అందుకు కోటయ్య ఆమెతో కాశీ చాలా దూరం ఉంటుందని, అందులోనూ నేను నడిచి వెళ్తున్నాను, చాలా రోజులు పడుతుంది, అంత దూరం నడవడం నీకు కష్టం అని అన్నాడు. అందుకు అప్పలమ్మ సరే అని కాశీయాత్ర వెళ్లడం విరమించుకుంది. ఇక కోటయ్య కాశీయాత్రకు సిద్ధమవుతున్నాడు. దారి ఖర్చులకు కావలసిన నగదు జమ చేసుకున్నాడు. అప్పలమ్మ కూడా అతనికి సరిపడా కొన్ని తినుబండారాలు చేస్తోంది. అన్నీ ఒక సంచిలో వేసి సిద్ధం చేసింది. ఇంటి నుంచి బయలుదేరిన కోటయ్య చేతిలో ఒక సంచితో నడుచుకుంటూ వెళ్తున్నారు. మొత్తం ప్రయాణం అంతా అడవి గుండా సాగుతోంది. పగలంతా అడవిలో నడుస్తూ రాత్రి కాగానే ఏదైనా ఊర్లో పడుకొని మళ్ళీ పొద్దున్నే అడవి గుండా నడుస్తూ వెళ్తున్నారు. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా అతనికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. అతన్ని చూస్తే ఎవడో దొంగవాణిలా అనిపిస్తున్నది. సరే, నా జాగ్రత్తలో నేను ఉండాలి అనుకున్నాడు. అమ్మయ్య, ఇన్ని రోజులకు దోచుకోవడానికి ఓ వ్యక్తి దొరికాడు అనుకున్నాడు ఆ దొంగ. అతను కోటయ్యతో ఇలా అన్నాడు, ఇంత అడవి గుండా ఎక్కడికి వెళ్తున్నారు అని. అందుకు కోటయ్య కాశీకి వెళ్తున్నాను అని అన్నాడు. కాశీకి వెళ్తున్నాడు అంటే ఇతని దగ్గర బాగానే ధనం ఉండి ఉంటుంది. మెల్లగా ఇతనితో స్నేహం చేసి నమ్మించి ఇతని దగ్గర ఉన్న ధనం కొట్టేయాలి అనుకున్నాడు. కొద్ది రోజులు ఇతనితో పాటే ప్రయాణం చేసి కాశీకి చేరుకోకముందే ఏదో ఒక రోజు సమయం చూసి ఇతని ధనం దొంగిలించాలి అనుకున్నాడు దొంగ రంగయ్య. కోటయ్యకు కూడా అతని మాటలు చూస్తుంటే నమ్మబుద్ధి కాలేదు. నన్ను బురుడి కొట్టించి నా దగ్గరున్న ధనం కొట్టేయాలని చూస్తున్నట్లు ఉన్నాడు అనుకున్నాడు. ఇతనితో జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు కోటయ్య. ఇంతలో రంగయ్య ఇలా అన్నాడు, ఓహో అలాగా, నేను కాశీకే వెళ్తున్నాను. ఒంటరిగా ఏం వెళ్తారు, మనం ఇద్దరం కలిసి వెళ్దాం పదండి అన్నాడు రంగయ్య. అయితే సరే పద వెళ్దాం అన్నాడు కోటయ్య. ఇద్దరూ కలిసి అడవి గుండా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక నీటి సరస్సు కనిపించింది. అందులో స్నానం చేసుకొని వెళ్తే మంచిదని అనుకున్నారు. ధనం కొట్టేయడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు రంగయ్య. అమ్మయ్య, ఇప్పుడు కోటయ్య స్నానానికి వెళ్ళాక ధనం కొట్టేసి వెళ్ళవచ్చు అనుకున్నాడు రంగయ్య. ఇంతలో కోటయ్య రంగయ్యను చూసి ఇలా అన్నాడు, నువ్వు ముందు స్నానం చేసిరా, నేను ఇక్కడ సామాను చూస్తాను అన్నాడు. రంగయ్య సరే అని చెప్పి స్నానానికి వెళ్ళాడు. కోటయ్య ఇలా అనుకున్నాడు, ఈ రంగయ్య ఎప్పుడెప్పుడు నా దగ్గర ఉన్న ధనం కొట్టేద్దామా అని చూస్తున్నట్టున్నాడు. అతనికి ఈ అవకాశం నేను ఇవ్వను, చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. ఇక కోటయ్యకు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఒక పాము కనిపించింది. తనకు పామును ఆధీనంలో ఉంచుకునే మంత్రం తెలుసు కాబట్టి ఆ ధనం ఆ పాము దగ్గర పెట్టి నేను స్నానానికి వెళ్ళడం మంచిది అనుకున్నాడు కోటయ్య. ఈ రోజుల్లో ఎవరిని నమ్మేలా లేము, ధనం పాము దగ్గర ఉంటేనే సురక్షితం అనుకున్నాడు. వెంటనే ఆ పాము దగ్గరికి వెళ్ళి కొన్ని మంత్రాలు చదివాడు. మంత్రం చదివాక
ఆ పాము ఎక్కడికి పోకుండా అక్కడే తిరుగుతోంది. వెంటనే ధనం దాని దగ్గర పెట్టాడు. ఇక కొద్దిసేపటికి స్నానం చేసి రంగయ్య వచ్చాడు. వెంటనే కోటయ్య స్నానానికి వెళ్తూ రంగయ్యతో ఇలా అన్నాడు, నా ధనం పాము దగ్గర పెట్టాను, అది కాపలా కాస్తుంది. సరే, నేను స్నానానికి వెళ్ళొస్తానని కోటయ్య సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అది చూసిన రంగయ్య, అబ్బా, నా అవకాశం దెబ్బతీస్తివి కదా అనుకున్నాడు. దాన్ని కొట్టేయడానికి కష్ట నష్టాలు పడి నీ వెంట నడుస్తుంటే ఇంత పని చేస్తావా అనుకున్నాడు. అసలే నాకు పాములంటే చచ్చేంత భయం, ఇంకా నేను పాము దగ్గరికి ఎలా వెళ్తాను అనుకున్నాడు. పామును చూస్తుంటేనే అదేదో బుసలు కొడుతోంది. లాభం లేదు, ఇంకా కొద్ది రోజులు సరైన అవకాశం కోసం ఎదురు చూడాల్సిందే అనుకున్నాడు రంగయ్య. కొద్దిసేపటికి కోటయ్య స్నానం చేసి వచ్చాడు. ఇద్దరూ నడక ప్రారంభించారు. దొంగ రంగయ్యకు తనకు ధనం కొట్టేసే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకు అడవిలో రంగయ్యకు మరో అవకాశం రానే వచ్చింది. అక్కడ ఒక నీటి కొలను కనిపించింది. ఇద్దరూ అందులో స్నానం చేసి వెళ్తే మంచిదని అనుకున్నారు. ముందుగా రంగయ్యను స్నానానికి వెళ్ళమన్నాడు కోటయ్య. ఈసారి ఎలాగైనా కోటయ్య ధనం కొట్టేయాల్సిందే. ధనం గురించే ఈయనతో ఇన్ని కష్టాలు పడి ఇన్ని రోజులు కలిసి నడుస్తున్నాను, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అనుకున్నాడు. కాకపోతే ఈసారి కోటయ్య ఎటువంటి పన్నాగం వేస్తాడో చూడాలి అనుకున్నాడు రంగయ్య. రంగయ్య అలా స్నానానికి వెళ్ళగానే కోటయ్య ఆలోచించసాగాడు. నేను స్నానానికి వెళ్ళాక ఈ ధనం కొట్టేసి పారిపోవాలని ఆ దొంగ రంగయ్య చూస్తున్నాడు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే అతనికి అక్కడ ఒక తేనెతిట్ట కనిపించింది. ఈ ధనం తీసుకెళ్లి ఆ తేనెతిట్ట దగ్గర పెట్టడం మంచిది, అదే సురక్షితం. ఎందుకంటే ఆ తేనెతిట్టే దగ్గరికి ఎలా చాకచక్యంగా వెళ్లాలో అతనికి బాగా తెలుసు అనుకున్నాడు కోటయ్య. వెంటనే కోటయ్య ఆ ధనాన్ని తీసుకెళ్లి తేనెతిట్ట దగ్గర పెట్టాడు. ఇక కొద్దిసేపటికి రంగయ్య రానే వచ్చాడు. వెంటనే కోటయ్య స్నానానికి వెళ్ళాడు. రంగయ్య అక్కడ అంతా వెతికాడు ధనం గురించి. అక్కడే దగ్గరలో ఉన్న తేనెతిట్ట దగ్గర ఆ ధనం కనిపించేసరికి రంగయ్యకి మతిపోయినంత పనయింది. అబ్బా కోటయ్య, నువ్వు పెద్ద గటికుడిలా ఉన్నావే. తేనెతిట్ట అంటే అతనికి చాలా భయం. ఇంకా దాన్ని ఎలా దొంగిలించాలి అనుకున్నాడు. ఇంకా చేసేదేదీ లేక దొంగతనాన్ని విరమించుకున్నాడు. ఇక కొద్దిసేపటికి స్నానం చేసి కోటయ్య కూడా రానే వచ్చాడు. మళ్ళీ ఇద్దరూ నడక ప్రారంభించారు. అలా కొన్ని రోజులు అడవి గుండా వెళ్తున్నారు. ఇతని దగ్గర ఉన్న ధనం ఎలా కొట్టేయాలని పదే పదే ఆలోచిస్తున్నాడు రంగయ్య. ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఈ కోటయ్య ఏదో ఒకటి పన్నాగం పన్ని నాకు దొరకకుండా చేస్తున్నాడు. ఎలా చెయ్యాలి? ఇంకా ఆ కాశీ దగ్గర పడుతోంది, ఎలాగైనా ధనం కొట్టేయాలి ఆలోచిస్తూ ఉన్నాడు రంగయ్య. అలా నడుస్తూ నడుస్తూ ఆ ఊరిలో రాత్రికి అద్దెకు ఇవ్వడానికి ఉన్న ఒక ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నారు. రాత్రి పడుకొని తెల్లారే వెళ్తామని చెప్పారు. ఒక పూట భోజనం కూడా కావాలన్నారు. ఆ ఇంటి యజమాని అన్ని ఏర్పాట్లు చేసి ఇచ్చాడు. ఇక ఆ రాత్రి ఆ ఇంట్లో తిని పడుకోవడానికి సిద్ధమయ్యారు కోటయ్య, రంగయ్య. ఇక రంగయ్య మనసులో తెగ ఆలోచిస్తున్నాడు. తనకు ఇదే చివరి అవకాశం, ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ఈరోజు ఎలాగైనా కోటయ్య ధనం కొట్టేయాల్సిందే అని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఆ రాత్రి కోటయ్య, రంగయ్య భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఇద్దరూ నిద్రపోయాక అర్ధరాత్రి రంగయ్య నిద్రలేచాడు. కోటయ్య ధనం ఎక్కడ పెట్టాడా అని వెతకసాగాడు. ఎక్కడా దొరకలేదు. అతని తలదిండు కింద కూడా చూశాడు.
లేదు, ఎక్కడా ధనం కనిపించకపోయేసరికి రంగయ్య నిరాశ చెందాడు. ఎన్ని రోజుల నుంచి కేవలం ఆ ధనం గురించి ఇతనితో ప్రయాణం చేస్తున్నాను, కానీ ఇంతవరకు ఆ ధనాన్ని చేజిక్కించుకోలేకపోయాను. ఇంకా లాభం లేదు ఇతనితో ఇక తనకు ఏం పని లేదు. అనవసరంగా నా సమయం వృధా చేసుకున్నాను. అందుకే రేపు నా దారిని నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు రంగయ్య. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. ఇక తెల్లవారేసరికి ఇద్దరూ లేచి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో రంగయ్య కోటయ్యతో ఇలా అన్నాడు, నాకు ఆరోగ్యం సహకరించట్లేదు. నేను కాశీయాత్ర విరమించుకుంటున్నాను. ఇక ఇంటికి వెళ్తాను అన్నాడు రంగయ్య. అందుకు కోటయ్య, సరే నీ ఇష్టం అన్నాడు. కోటయ్య తనలో ఇలా అనుకున్నాడు, ఇతను నా దగ్గర ధనం కొట్టేయాలని అన్ని విధాలా ప్రయత్నించినట్టున్నాడు. కానీ నేను ఇతనికి అవకాశం ఇవ్వకుండా ఎన్నో ఉపాయాలు పన్ని ధనాన్ని కాపాడుకున్నాను. ఇతన్ని చూస్తుంటే ఈ అవకాశం కోసం ప్రయత్నం చేసి అది విఫలమై ఇక లాభం లేదు అని వెళ్ళిపోతున్నట్టున్నాడు అనుకున్నాడు కోటయ్య. సరే వెళ్ళని, నాకు ఇంకా మంచిదే కదా, నేను ఒక్కడినే హాయిగా కాశీయాత్రకి వెళ్తాను అనుకున్నాడు కోటయ్య. ఇక రంగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుండగా, ఎందుకైనా మంచిది ఆ ధనం ఎక్కడ పెట్టాడో అని మనసులో కుతూహలంగా ఉంది రంగయ్యకు. సరే కోటయ్య గారు, నేను వెళ్తున్నాను, కానీ మరి మీ ధనం ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడ పెట్టారు అని అడిగాడు. ఓహో, నీ దృష్టి అంతా నా ధనం మీదనే ఉందన్నమాట. అయితే దాని గురించి నువ్వు నాతో ప్రయాణం చేస్తున్నావని అర్థమయ్యింది. అందుకే నేను అప్రమత్తంగా ఉండి నా జాగ్రత్తలో నేనున్నాను. ధనం ఇక్కడే ఉందిగా, మీరు పడుకున్న తలగడ కింద పెట్టేశాను, అక్కడే అది సురక్షితం అని అనుకొని అక్కడ పెట్టాను అన్నాడు కోటయ్య. ఈసారి రంగయ్య తల తిరిగినట్టయింది. ఆహా, ఈయనది ఏం తెలివి! ఎవరో గాని సామాన్యుడు కాదు. ఇన్ని ఉపాయాలు ఎలా వస్తాయి? తనకు తన తలగడ కింద ధనం పెట్టాడు అన్న ఆలోచన రాలేదు. గది అంతా వెతికాను, కానీ తన దిండు కింద వెతకలేదు. రంగయ్య ఇక చేసేది లేక అక్కడి నుంచి నిరాశగా వెళ్ళిపోయాడు. కోటయ్య మళ్లీ తన కాశీయాత్ర ప్రారంభించాడు. హమ్మయ్య, ఒక గండం గడిచిపోయింది. ఒక దొంగ నుంచి నా ధనాన్ని రక్షించుకున్నాను అనుకుంటూ హాయిగా వెళ్తున్నాడు కోటయ్య. భక్తులారా, విన్నారా ఈ కథ ఎలా ఉంది? మహర్షి తెలుగు కథలు. భక్తులారా, ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను, విని ఆనందించండి. ఒక ఊరిలో సుందరయ్య అనే భక్తుడు ఉండేవాడు. అతడు నిత్యానిష్టాపరుడు. రోజూ క్రమం తప్పకుండా జపతప ధ్యానాదులు చేసేవాడు. అతడు నియమనిష్టలతో రోజూ పూజ అర్చనలు చేస్తూ కాలం గడుపుతున్నాడు. జపతప ధ్యానాదుల వల్ల అతనిలోని అనేక దుర్గుణాలు పోయాయి. కానీ కోపాన్ని మాత్రం జయించలేకపోయాడు. అప్పుడప్పుడు అందరి మీద కోపంగా అరుస్తూ ఉంటాడు. జనం అతని ముందు గౌరవంగా ఉన్నప్పటికీ వెనుక మాత్రం అతనికి ఉన్న కోపం గురించి ఊరంతా చర్చించుకునేవారు. ఏమరపాటున అతనిని ఎవరైనా తాకినా లేక అతని సమీపం నుంచి నడుచుకుంటూ వెళ్ళినా అరుస్తూ ఇంత ఎత్తున లేచేవాడు. ఊరి జనం కూడా అతని దగ్గరికి వెళ్లడానికి భయపడేవారు. సదాచారం పాటిస్తూ నియమనిష్టలతో కరాఖండిగా ఉండేవాడు. స్నానం చేశాక పొరపాటున ఎవరైనా తాకితే ఇక వారి పని అయిపోయినట్టే. అన్ని లక్షణాలు బాగానే ఉన్నా అతనిలో కోపం అనే అవలక్షణం ఒక మచ్చలా ఉండిపోయింది. ఊరి జనం అంతా రకరకాలుగా మాట్లాడుకునేవారు. జనాల మీద అంతెత్తున కోపంతో అరుస్తాడు. ఇంకా ఆ భక్తి ఎందుకు దండగా, ఓర్పు సహనం లేని భక్తి దేనికి అని మాట్లాడుకునేవారు. ఒకరోజు సుందరయ్య ఊరిలో నడుస్తున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. అంతే, సుందరయ్య అతని మీద ఇంతెత్తున లేచాడు. కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? కాస్త దూరంగా నడవచ్చుగా, మొత్తం మీదకు వచ్చేస్తున్నావు. నేనేమీ మీ దగ్గర నుంచి నడవలేదు. మీకు నాకు 2 గజాల వ్యత్యాసం ఉంది. అదేం లేదు, కొంచెం అయితే నాకు తాకేవాడివి తెలుసా. అయినా నాకు నీకు తేడా లేదు. నేను శుభ్రంగా స్నానం చేసి వస్తున్నా, నువ్వు ఇంకా పళ్ళు కూడా తోముకున్నట్లేవు. మీరు ఇలా ఉంటే కష్టం.
అయితే మీరు ఊరు అవతల ఉండటం మంచిది. అక్కడైతే ఎవ్వరూ ఉండరు. దగ్గర నుంచి వెళ్ళింది కాకుండా పైగా నన్నే ఊరవతల ఉండమంటావా అని సుందరయ్య అతన్ని తిడుతూనే ఉన్నాడు. అది ఎంత భక్తి జప ధ్యానాదులు ఆచరిస్తూ ఉన్నప్పటికీ అతనిలో ఈ దుర్గుణం ఉంది. ఈ అవలక్షణం ఒక మచ్చలా ఉంది. అలా సుందరయ్య కోపం అతనికి చెడ్డ పేరు తీసుకొస్తోంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సుందరయ్య గ్రామం వెలుపల ఉన్న సరస్సునందు స్నానం చెయ్యాలి అనుకున్నాడు. స్నానం చేసి అక్కడే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వచ్చు. తర్వాత జపధ్యానాదులు చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది. నీరు కూడా శుభ్రంగా నిర్మలంగా ఉంటుంది. అక్కడి ప్రదేశం కూడా సుందరంగా ఉంటుంది అనుకున్నాడు. ఒకరోజు తెల్లవారుజామున సుందరయ్య ఊరవతల ఉన్న సరస్సు దగ్గరికి వెళ్తున్నాడు. నడుస్తూ నడుస్తూ సరస్సు దగ్గరికి చేరుకున్నాడు. ఆ సరస్సు కమల పుష్పములచే శోభాయమానంగా ఉంది. చూపరులకు కనుల పండుగగా ఆహ్లాదకరంగా ఉంది. ఆ సరస్సును చూడగానే సుందరయ్యకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక సుందరయ్య ఆ సరస్సులో స్నానం చేశాడు. సూర్యునికి ఆర్ఘ్యం వదిలాడు. తరువాత అతడు అక్కడే ఒడ్డున కూర్చుని జపం చేయాలనుకున్నాడు. ఎందుకంటే అక్కడ చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. జనసంచారం కూడా లేదు. హాయిగా జపధ్యానం చేసుకుని వెళ్తే బాగుంటుంది అనుకున్నాడు. ఇక సుందరయ్య అక్కడే కూర్చుని జపమాలని చేతుల్లోకి తీసుకుని కళ్ళు మూసుకొని జపం చేయసాగాడు. సుందరయ్య అలా జపం చేసుకుంటుంటే కొద్దిసేపటికి అక్కడికి సోమయ్య అనే వ్యక్తి బట్టలు ఉతకడానికి వచ్చాడు. సోమయ్య అక్కడే సరస్సులో ఉన్న బండ మీద బట్టలు ఉతకడం ప్రారంభించాడు. అయితే సోమయ్యకు అక్కడే జపం చేసుకుంటున్న సుందరయ్య కనిపించలేదు. అతడు బట్టలను బండకేసి కొడుతుంటే కొన్ని నీళ్లు వెళ్లి సుందరయ్య మీద పడ్డాయి. వెంటనే సుందరయ్య కళ్ళు తెరిచి చూశాడు. అక్కడ సోమయ్య బట్టలుతకడం చూసి కోపంతో దిగ్గున లేచాడు. రుద్రకారుడై కోపంతో బుసలు కొడుతున్నాడు. తను చేస్తున్న జపం వదిలి తనెందుకు వచ్చాడో తన పనేంటో మరచిపోయి రుద్రకారుని వలె సోమయ్య మీద ఉరిమాడు. సోమయ్య, కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావురా? ఇక్కడ నేను జపం చేసుకుంటే నువ్వు ఎక్కడే బట్టలు ఉతకడం ఎందుకురా? నీకు ఎంత ఖండ కావనరా? నా మీదే చండాలపు బట్టలు నీళ్లు పడేస్తావా? నేను శుభ్రంగా స్నానం చేసి జపం చేసుకుంటుంటే నువ్వెక్కడి నుంచి దాపురించావురా నాకు? అయ్యా, నేను చూసుకోలేదు, తప్పయింది, క్షమించండి. చేసిందంతా చేసి క్షమించమని అంటావేంట్రా? మీరిక్కడ కూర్చున్నట్టు నాకు తెలియదు, లేకుంటే అలా చేసేవాణ్ణి కాను. చీచీ, ఇప్పుడు చూడు, పవిత్రంగా స్నానం చేసిన నాకు చండాలపు బట్టల నీళ్లు పడి అపవిత్రమయ్యాను. ఇప్పుడే వెళ్ళి మళ్ళీ స్నానం చేయాలి అని సోమయ్యను నానా తిట్లు తిట్టుకుంటూ మళ్లీ స్నానానికని సరస్సులోకి దిగాడు. సుందరయ్య అలా ఎడాపెడా తిట్టేసరికి సోమయ్యకు చాలా బాధేసింది. ఇక ఎవరి పని వాళ్ళు చేసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మరునాడు మళ్లీ సుందరయ్య స్నానానికని అదే సరస్సు దగ్గరికి వెళ్తున్నాడు. సరస్సు చేరుకున్నాడు. సరస్సులోకి దిగి స్నానం చేసి సూర్యునికి ఆహారం ఇచ్చాడు. మళ్లీ కూర్చుని కళ్ళు మూసుకొని జపం చేసుకుంటున్నాడు. కొద్దిసేపటికి బట్టలు ఉతకడానికి సోమయ్య మళ్లీ అక్కడికి వచ్చాడు. అక్కడ ఈరోజు కూడా సుందరయ్య కూర్చోవడం చూశాడు సోమయ్య. సోమయ్య తనలో ఇలా అనుకున్నాడు, ఈ సుందరయ్య గారేంటి ఇక్కడికొచ్చి స్నానం చేసి జపధ్యానాదులు చేస్తున్నాడు? ఇంకెక్కడా చోటు లేనట్టు. నాకేమో రోజు ఇక్కడే బట్టలు ఉతకడం అలవాటైపోయింది. ఇక్కడ నాకు చాలా అనుకూలంగా ఉంది. పైగా బట్టలు ఉతకడానికి బండ కూడా ఏర్పాటు చేసుకున్నాను. గత కొన్ని రోజులుగా నేను ఇక్కడే ఉతుకుతున్నాను. ఈ సుందరయ్య నిన్న వచ్చి బట్టలు ఉతకొద్దంటూ నా మీద పడి అరుస్తున్నాడేంటి? నేను ఇతని దగ్గరికి ఏమైనా వెళ్ళానా? ఇతడే నా దగ్గరికి వచ్చాడు కదా, మరి నేనెందుకు వేరే చోటుకు వెళ్ళాలి? ఇక్కడే ఉతుకుతాను, ఏం చేస్తాడో చూస్తాను అనుకున్నాడు సోమయ్య. మళ్ళీ అక్కడే బట్టలు ఉతకడం మొదలుపెట్టాడు. అలా సోమయ్య బట్టలు ఉతుకుతుంటే ఈసారి మళ్ళీ నీళ్లు వెళ్లి సుందరయ్య మీద పడ్డాయి. అంతే, సుందరయ్య చటుక్కున కళ్ళు తెరిచి సోమయ్యను చూశాడు. జపం చేయడం ఆపేసి దిగ్గున లేచి సోమయ్యను కొరకొరా చూశాడు. ఏరా సోమయ్య, నీకెంత బలుపురా? నిన్నటిది చాలదన్నట్టు మళ్ళీ ఈరోజు కూడా నీళ్లు పడేశావు. నీకు ఎంత ఖండకావరం వచ్చిందిరా? అప్పుడు సోమయ్య, అయ్యా మీరు తిట్టకండి, నేను గత కొన్ని రోజుల నుంచి ఇక్కడే ఉతుకుతున్నాను. పైగా ఇక్కడ పెద్ద బండ కూడా ఏర్పాటు చేసుకున్నాను. మీరు నిన్న వచ్చి ఇక్కడ వద్దు, దూరంగా వెళ్ళి ఉతుకు అంటే నేనెక్కడికి వెళ్తాను? మీరే వెళ్ళండి ఇక్కడి నుంచి దూరంగా అన్నాడు. యారా, నీ కళ్ళు నెత్తికెక్కాయా? మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు.
పెద్ద చిన్న తేడా లేదా నీకు? నేను మీకు మర్యాద ఇస్తున్నాను, మీరే నాకు ఇవ్వడం లేదు మర్యాద. సరే సరే, మాటలు తిన్నగా రాని. అబ్బా, నీళ్లు పడి అపవిత్రమయ్యాను, వెంటనే స్నానం చేయాలి అనుకుంటూ గబగబా వెళ్ళి సరస్సులో దిగి మళ్ళీ స్నానం చేశాడు. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ సోమయ్య ఆలోచించసాగాడు. ఈ సుందరయ్యతోని పెద్ద ఇబ్బంది ఉంది. ఊరికి దగ్గరగా నీళ్ల స్థావరం ఉంది. ఈ సరస్సులోనే నాకు బట్టలు ఉతకడానికి మంచి అనువైన ప్రదేశం. ఈయనొచ్చి నాతో గొడవ పడడం అవసరమా? కొంచెం పక్కకు వెళ్ళి చేసుకోవచ్చు కదా జపం. నేను బట్టలు ఉతికే దగ్గరే చేసుకోవాలా? ఇంతకీ ఏం చేయాలి? దీనికి ఏదో పరిష్కారం చూడాలి. ఒక పని చేస్తాను, వెళ్లే దారికి దగ్గరలోనే స్వామీజీ ఆశ్రమం ఉంది కదా, అక్కడికి వెళ్ళి స్వామీజీకి చెప్పి చూస్తాను, ఆయనేం సలహా ఇస్తాడో చూస్తాను అనుకున్నాడు. ఇక సోమయ్య స్వామీజీ ఆశ్రమం వైపు వెళ్తున్నారు. కొద్దిసేపటికి ఆశ్రమం చేరుకుని స్వామీజీ ముందు నిలబడ్డాడు. స్వామీజీ కళ్ళు తెరిచి సోమయ్యను చూశాడు. ఏంటి నాయనా ఇలా వచ్చావు? స్వామీజీ, ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఏమి సమస్య చెప్పు. స్వామీజీ, నేను బట్టలు ఉతుకుతాను. ఇక్కడ దగ్గరలో ఉన్న సరస్సులో ఉతుకుతాను. సరస్సులో ఒక బండ కూడా ఏర్పాటు చేసుకుని నిత్యం అక్కడే ఉతుకుతూ ఉంటాను. అంతా బాగానే ఉంది. కానీ మొన్న సుందరయ్య అనే భక్తుడు ఒక ఆయన అక్కడికి వచ్చి సరస్సులో స్నానం చేసి అక్కడే జపం చేసుకుంటున్నాడు. నేను బట్టలు ఉతుకుతుంటే జపం చేసుకుంటున్న ఆయన మీద పడుతున్నాయి. ఆయనకి కోపం ఎక్కువ. నా మీద రుద్రకారుడై తన ప్రతాపం చూపిస్తున్నాడు. క్రమం తప్పకుండా నియమనిష్టలతో ఉండే ఆయనకి అంత కోపం ఉండడం అనేది ఆశ్చర్యంగా ఉంది స్వామి. అతని కోపానికి అడ్డుకట్ట వేయాలి. అతనిలో తగిన మార్పు తీసుకురావాలి. అది నీ వల్లే అవుతుంది. నా వల్ల ఏమవుతుంది స్వామి? అవుతుంది నాయనా. ఏమి చేయాలో నేను చెప్తాను, దాని ప్రకారం చెయ్యి. అతనిలో మార్పుతో పాటు నీకున్న సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అలాగే స్వామి, చెప్పండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇక స్వామీజీ అతనికి ఏదో ఉపాయం చెప్పాడు. అది విని సోమయ్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఇక అక్కడి నుంచి ఇంటివైపు వెళ్ళాడు సోమయ్య. మర్నాడు ఉదయం యథావిధిగా సుందరయ్య సరస్సు దగ్గరికి వెళ్ళాడు. ఇక రోజులానే జపం చేయడానికి కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి సోమయ్య వచ్చాడు. వచ్చి రాగానే యథావిధిగా బట్టలు ఉతకడం మొదలుపెట్టాడు. బట్టలు ఉతుకుతుంటే ఆ నీళ్లు వెళ్లి జపం చేసుకుంటున్న సుందరయ్య మీద పడ్డాయి. ఇక సుందరయ్య చటుక్కున కళ్ళు తెరిచాడు. దిగ్గున లేచి సోమయ్య మీదకి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఒరే సన్నాసిరవా, నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా? ఇక్కడ వద్దు, దూరంగా వెళ్ళి ఉతుకు అని. నా మాటలు నువ్వు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చూడు, పవిత్రంగా ఉన్న నా మీద అపవిత్రమైన నీళ్లు పడేశావు. అయ్యా అయ్యా, నేను అదే చెప్తున్నా మీకు. దయచేసి కొంచెం దూరంగా వెళ్ళి కూర్చోండి అని. నాకు ఇక్కడే అనువుగా ఉంది, మీరు మన్నించాలి. ఒరే దరిద్రుడా, చేసిందంతా చేసి మన్నించండి అని అంటావేంట్రా? అంటూ ఒక కోపంతో అరుస్తున్నాడు సుందరయ్య. ఇక సోమయ్య నేను అపవిత్రం అయ్యాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి సరస్సులో దిగి స్నానం చేస్తున్నాడు. అది చూసిన సుందరయ్య సోమయ్యతో ఇలా అంటున్నాడు. సోమయ్య, అపవిత్రమైన నీళ్లు పడ్డందుకు నేను స్నానం చేయాలి, కానీ నువ్వు స్నానం చేస్తున్నావేంట్రా? అయ్యా, మీరు శరీరాన్ని పవిత్రంగా ఉంచుకుంటున్నారు, కానీ మీ లోపల కోపంలో చండాలుడు ప్రవేశించాడు. ఆ కోపము నా మీద చూపించారు. అందుకే మీ చండాల కోపం నుంచి పవిత్రం కావడానికి స్నానం చేస్తున్నాను. ఇది వినగానే సుందరయ్యకు మతిపోయినట్టయింది. ఏంటి, తన కోపంలో చండాలుడున్నాడా? ఇంక నేను ఎంత పవిత్రంగా నియమనిష్టలతో ఉండి ఏం లాభం? ఎంత భగవత్ సాధన చేసి ఏం లాభం? కోపం తగ్గించకపోతే ఈ జపతప ధ్యానాదులు చేసి నిష్ప్రయోజనం కదా అనుకున్నాడు. ఇతను చెప్పింది నిజమే. తనకు కళ్ళు తెరిపించాడు. నేను కోపాన్ని తగ్గించుకోవాలి అనుకున్నాడు సుందరయ్య. ఇక సుందరయ్యకు జ్ఞానోదయమయ్యి కోపం తగ్గించుకోవడానికి అభ్యాసం చేయాలని నిర్ణయానికి వచ్చాడు. మహర్షి తెలుగు స్టోరీస్. మరిన్ని మంచి కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన మహర్షి తెలుగు కథలు ఛానల్.